హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా? ఆ రోజు లైవ్ వీడియో చేశాను కదా, మామిడికాయ పచ్చడి 3 డేస్కి చూపిస్తా అన్నాను. 10 డేస్ అయిపోయింది. ఏం లేదండి, నా ఫోన్ బాగాలేకుండే, అందుకే నేను ఇన్ని రోజులు ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఈరోజు చేస్తున్నాను. ఇంకా 3 రోజుల తర్వాత ఈ బెల్లం ఆవకాయ అయితే ఇలా అయింది అండి. మొత్తం దగ్గరకు వచ్చేసి బెల్లం అంతా కరిగిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నిజంగా కూడా బాగుంది. నేను అంటున్నాను అనుకోకండి, నిజంగా బాగుంది. ఇలా అయితే తినేసాను, నేను టేస్ట్ చూసేసాను. ముక్క కూడా చాలా టేస్ట్ ఉంది. బెల్లం ఎక్కువ వేసుకోలేదు కాబట్టి బాగుంది. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే బాగుంటుంది. దోశలలోకి, ఉప్మాలలోకి కూడా బాగుంటుంది. మీకు తిని చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇన్ని రోజులు నాకు ఫోన్ ఏమైంది అంటే కాపీరైట్ పడిందండి నా వీడియోస్కి. వేరే వాళ్ళ వీడియో ఒకటి పెట్టేసరికి కాపీరైట్ పడి నాది బ్లాక్ అయిపోయింది యూట్యూబ్. ఈరోజు ఓపెన్ అయింది. ఇంకా ఈరోజు మార్నింగ్ ఒక దేవుడి వీడియో పెట్టాను. ఇది వచ్చేసి నువ్వులతో ఆవకాయ పెట్టేశాను కదా, అది కూడా చూపిస్తున్నాను మీకు. ఇది కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా. కాకపోతే దీంట్లో కారం అస్సలు ఉండదు. దోశల్లోకి బాగుంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. నాకైతే చాలా ఇష్టం. నేను కారం అసలు తినను కాబట్టి నాకు ఇష్టం. ఒకసారి టేస్ట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇలా అయితే 2 పచ్చళ్ళు నేను టేస్ట్ చేశాను, మీకు చూపిస్తున్నాను. ఈ సమ్మర్లో ఇవి అండి నా పచ్చళ్ళు. ఇంకా మామిడికాయతో, ఆవపిండితో ఒకటి, బెల్లంతో ఒకటి, కారంతో ఒకటి. ఇది అండి. థ్యాంక్ యూ.